आया रे जनकु जना जना रे వెలుగు చుక్క देखो रे జగనంటే జగమంతా కదులుతుంది జగనంటే మేమంటూ గొంతెత్తి పాడుతుంది జగనంటే మేమంటూ ఎలుగెత్తి చాటుతుంది జనకర జనా రే జగన్ భాయి आया रे जनकु जना जना रे వెలుగు చుక్క देखो रे జగనంటే జగమంతా కదులుతుంది జగనంటే మేమంటూ గొంతెత్తి పాడుతుంది జగనంటే మేమంటూ ఎలుగెత్తి చాటుతుంది గాంధీజీ ఆశయం సత్తాజీ రాజసం రాజన్న తేజసం జగన్ సొంతము కడప బిడ్డ పౌరుషం నిలువెత్తు నమ్మకం జనం మధ్య వెలుగుతున్న మరో ప్రభాతం అలలిగిసిన జనసంద్రం చెలరేగిన యువ సైన్యం చేస్తున్నది నినాదం విజయ సమరుగం జగనంటే జగమంతా కదులుతుంది జగనంటే మేమంటూ గొంతెత్తి పాడుతుంది జగనంటే మేమంటూ వెలుగెత్తి చాటుతుంది పెరమని పెరికేసే పిచ్చి మొక్క కాదిది కణకణమని మండుతున్న అగ్ని పర్వతం అగ్ని పర్వతం అగ్ని పర్వతం అన్నాతుల బ్రతుకులలో చిరునవ్వులు వెలిగించగ ఉదయ కాంతి కిరణమై పడుగు జనుల తోడువై నడుస్తున్న చరితమై జనులందరి ఆశీస్సులు జగనంటే ఉన్నవి అని జననేత జగజ్జేత రాజన్నే అన్నది జగనంటే జగమంతా కదులుతుంది జగనంటే మేమంటూ గొంతెత్తి పాడుతుంది జగనంటే మేమంటూ వెలుగెత్తి చాటుతుంది వంచనపై వేరి మృగనుంది నర నరాన ధైర్యంతో పోరు ఫ్లైట్ కెమెరా కింద పంపించిన కింద రైట్ నా यार
సీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న. పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మా జగనన్న, ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా. మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న. మానవాళికి ఆదర్శం నీవేనన్నా, ఆడబిడ్డలకు అన్నా మన జగనన్న. అమ్మలకు ఆసరాయే మన జగనన్న, అడిగింది ఇస్తడు మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా.
మేరకు జన్మనెత్తె మన జగనన్న జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తలరాత రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా సకల వర్గాల సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న పల్లె మనసు గల్లోడు మన జగనన్న అతను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న గుండె గుండెలొకటి చేసి మన జగనన్న వైసీపీ జెండనెత్త మన జగనన్న రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా లేచిన కెరటము మా జగనన్న ప్రజల వైపే నిత్యం నిలిచావన్నా నవరత్నాల పథకాలను తెచ్చావన్నా కలు దిక్కులు దీవించగా గెలిచిరా అన్నా నేనున్నా అంటూ భరోసా ఇస్తివి మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రివి కావాలి జగనన్న కావాలి జగనన్న కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా जनकर जनारे जगन भाई आया रे जनकु जना जनारे వెలుగు చుక్క देखो रे జగనంటే జగమంతా కదులుతుంది జగనంటే మేమంటూ గొంతెత్తి పాడుతుంది జగనంటే మేమంటూ ఎలుగెత్తి చాటుతుంది జనకర జనారే జగన్ భాయి ఆయా రే జనకు జనా జనారే వెలుగు చుక్క देखो रे జగనంటే జగమంతా కదులుతుంది జగనంటే మేమంటూ గొంతెత్తి పాడుతుంది జగనంటే మేమంటూ ఎలుగెత్తి చాటుతుంది గాంధీజీ ఆశయం సత్తాజీ రాజసం రాజన్న తేజసం జగన్ సొంతం
సైడ్ ఎవర్రా వచ్చేది? ఎవరు?
రే 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 జగనరా రే జగనరా జగనన్న వస్తున్నాడా తూర్పు కొండల్లో టక్కు టక్కు ఉదయించే సూర్యుడిలా టక్కు టక్కు తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిలో మన బ్రతుకులు మార్చేందుకిలా పేదల గుండెల్లో తాను ఓ పెన్నిదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా రావయ్యా రావయ్యా రామా జగనయ్యా రాష్ట్ర ప్రజల హృదయ హారతులు నీకై వేచున్నవి రాయ్యా రావయ్యా రావయ్యా రామా జగనయ్యా తెలుగు జాతి కీర్తి పెంచుటకి నీవు కన్నది మా రాజన్న జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న ధర్మపాలకుడిలా వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న ధర్మపాలకుడిలా వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జగనన్న జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో 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 తండ్రి రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పుచ్చుకున్నాము. యువరత్నపు నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం పాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న ధర్మపాలకుడిలా వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న ధర్మపాలకుడిలా వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జన హృదయపు నేత నీకు జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు జన హృదయపు నేత నీకు ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000 కాబోతుంది అని చెప్పి ప్రతి 50 మంది తాతకు చెప్పండి. అలుపెరుగని యోధుడని పయనంలో భవితకు ఇచ్చెను ఆ ధైర్యం రాజన్నే మళ్ళీ మా గడపకు వచ్చినట్టు ఉంది. అలుపెరుగని యోధుడని పయనంలో భవితకు ఇచ్చెను ఆ ధైర్యం రాజన్నే మళ్ళీ మా గడపకు వచ్చినట్టు నాన్నగారు కలలు కన్నట్టుగా ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో పూర్తి ఖర్చిస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. జలయజ్ఞం పూర్తి కావాలి. పోలవరం మొదలు ఈ ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం యుద్ధ ప్రాతిపదికన అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి. ఈ మద్యాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తూ మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా.
ప్రభుత్వం ప్రజల కోసమే బ్రతికే వంశం మన వర్సెస్ వారి కుటుంబం అదిగో మన జగన్ 5 ఎకరాల లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. సార్, రైతు భరోసాకి ఇస్తున్నాము. డ్వాక్రా చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. जनकर जनारे जगन भाई आया रे जनक जना जनारे వెలుగు చుక్క देखो रे జగనంటే జగమంతా కదులుతుంది జగనంటే వేమంటూ గొంతెత్తి పాడుతుంది జగనంటే వేమంటూ ఎలుగెత్తి చాటుతుంది జనకర జనారే జగన్ భాయి आया रे జనక జనా జనారే వెలుగు చుక్క देखो रे జగనంటే జగమంతా కదులుతుంది జగనంటే వేమంటూ గొంతెత్తి పాడుతుంది జగనంటే వేమంటూ ఎలుగెత్తి చాటుతుంది గాంధీజీ ఆశయం సర్దార్జీ రాజసం రాజన్న తేజసం జగన్ సొంతము కడప బిడ్డ పౌరుషం నిలువెత్తు నమ్మకం జనం మధ్య వెలుగుతున్న మరో ప్రభాతం అలలిగిసిన జనసంద్రం చెలరేగిన యువ సైన్యం చేస్తున్నది నినాదం విజయ సమరుపం జగనంటే జగమంతా కదులుతుంది జగనంటే మేమంటూ గొంతెత్తి పాడుతుంది జగనంటే మేమంటూ తెలుగెత్తి చాటుతుంది పెరమని పెరికేసే బిచ్చి మొక్క కాదిది కణకణమని మండుతున్న అగ్ని పర్వతం అగ్ని పర్వతం అగ్ని పర్వతం అన్నాతుల బ్రతుకులలో చిరునవ్వులు వెలిగించగా ఉదయ కాంతి కిరణమై నేను షాప్లో పెట్టినావా? హలో 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 మంచి హలో 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 హలో
హలో మంచి హలో హలో ఏమేమి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. బాబు ప్లీజ్ కొద్ది ముందర రండి. అక్కడ కొంతమంది వచ్చే వాళ్ళకి దారి వదిలిపెట్టేసి ముందర రాండమ్మా. అవసరంగా ఎవరు రాదండి, పిలిచిన వ్యక్తులు మాత్రం రండి. అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా పార్టీ వాళ్ళు, అభిమానులు అందరూ ఒక విజ్ఞప్తి. బాబా దయచేసి డయాస్ నిలయాలు దయచేసి కిందికి పోవాలా, పదే పదే చెప్పడం మంచి పద్ధతి కాదు. డయాస్ నిలయాలు దయచేసి కిందికి పోతే ప్రోటోకాల్ ప్రకారము ఒకరు ఇన్వైట్ చేస్తాము, వారు కూడా దారి వదలండి. మీరు ఆ పక్కన వై వెంకటరామరెడ్డి గారు సభా వేదికపైకి చేయిస్తున్నారు, వారికి స్వాగతం సుస్వాగతం. హలో, సాధారణంగా మన పార్టీలకి ఆహ్వానిస్తా ఉన్నారు, వారికి తప్పట్లతో జయజయతోనలు పలకవలసిందిగా కోరుతా ఉన్నాం. నాయకత్వం 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 నాయకత్వం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వెంకటరామరెడ్డి గారు ఈ పార్టీ నిర్ణయం ఇది. ఎవరంటే వాళ్ళు దయచేసి ఎక్కువదండి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరియు మరి బావుడు ఇన్ఛార్జ్ రూపశకన్నా వేదికపై కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మరి జానకిరామరెడ్డి గారు మరి ఎమ్మెల్యే గారు వియంతులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కలూరు దిలీప్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా మన బూత్ కమిటీ ప్రెసిడెంట్ రూరల్ నుంచి సర్పంచుల ఫోరం అధ్యక్షులు మూలి నాగేశ్వర రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లాల వల్లారెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కుమ్మతి లక్ష్మి అదేవిధంగా గుత్తి పట్టణ కన్వీనర్ తీరా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రామయ్య సోమ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గుత్తి రమేష్ రెడ్డి 24 రామచంద్ర హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వీరం అశ్వత్ రెడ్డి ఎదురపల్లి వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేడం వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈశ్వర్ రెడ్డి వాళ్ళందరికీ మీరు సహకరించాలా, చేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ముందు ఉంటే తొందరగా కండువాలు చెప్పడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మాత్రం మనం చేస్తా ఉన్నాం. మాకు ఒక పక్క కోఆపరేట్ చేస్తూ పూర్తిగా సహకరించలేకపోయినా కూడా అన్యోన్యంగా ఎప్పుడు కూడా మేము కలిసిమెలిసే ఉన్నాం. మరి పార్టీకి అవసరం అని చెప్పేసి భావించి మేమంతా రిక్వెస్ట్ చేస్తే ఆయన ఈ రోజు పార్టీలోకి ఇంత భారీ ఎత్తున చేరుతున్న శుభ సందర్భంగా ఆయన్ని సాధారణంగా ఈ డయాస్ పైకి ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రమాద చిన్నకేశ్వర రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చెన్నకేశ్వర రెడ్డికి పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు 12 లోపలే కండవా వేయాలంటే కిందనే ఇప్పించినాం. మరొక్కసారి కూడా చెన్నకేశ్వర రెడ్డి గారికి
పత్రికా విలేకరులకు పోటీలో పక్క పోమంటే సహకరిస్తాము. అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి గజమాలతో సత్కరిస్తారు. గజమాల సైడ్ ఉండాలగా నా మధునా దయచేసి అందరూ కూర్చోవాలా. భద్రవాళ్ళు చెప్పారు కాదు. పూలమాల ఎవరైనా ఉంటే ఎప్పుడు వేసేసాయి. పులాలు ఉంటే వేసేసాయి. మరి డిస్టర్బెన్స్ లేకుండా మీటింగ్ లో. పూలహారం ఎవరైనా తెచ్చింటే మాత్రం తొందరగా వేసేసేయండి. తర్వాత మీటింగ్ లో మాత్రం ఇప్పుడు పార్టీలోకి మొట్టమొదటిసారిగా ఒక 5 మంది పిలుస్తాను. 5 మంది వచ్చేసి కండవ కిషోర్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, మధుసూదన్ గౌడ్, కిషోర్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, నాగభూషణ, భూసి భూసి నాగభూషణ, బాబు కండవాలు వేసుకున్నంత కొంచెం ముందుకు వచ్చినాడమ్మా. సైడ్ నిలబడండి. కండవాలు వేసుకున్నదంతా మళ్ళా ఫోటో దిగుతారు. తుల్లాబాయ్, తుల్లాబాయ్, నిజాం, 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 జి ధనంజయ రెడ్డి, జి ధనంజయ రెడ్డి, ధనంజయ రెడ్డి, ధనంజయ రెడ్డి, కేజిరెడ్డి చంద్రారెడ్డి, కేజిరెడ్డి చంద్రారెడ్డి, తులాబాయ్ అండ్ నిజాం, తులాబాయ్ అండ్ నిజాం వాళ్ళ టీం అంతా రావాల్సిందిగా కోరుతున్నాం. తులాబాయ్ మరి నిజాం టీంలో దాదు, మనోహర్, శాసు, మల్లి మధు, శేష, వెంకటేష్, సమీర్, షాబు, అలీ, రాజు, కిరణ్, చోటు, సౌకత్, షాకిర్, మహిమా, బాబాజీ, శర్మస్, కళ్యాణ్. మీరు కండవా వేసుకున్నా సైడ్ ఉండండి. సార్ మీటింగ్ ఉంది. బెస్త మల్లికార్జున, పామిడి గ్రామానికి సంబంధించిన వీళ్ళంతా బెస్తకులానికి సంబంధించిన వాళ్ళు. పి
టీ కొండాపురం సంబంధించి టీ గస్తపురానికి సంబంధించి మల్లికార్జున గారు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారికి పూలమాల వేస్తున్నారు. కోనేపల్లి ఆదప్ప ఎస్ సలీమిన్ ఆదప్ప నరసింహ కె రమేష్ చలపతి గోవింద్ నాయక్ ఎస్ నారాయణ స్వామి కొండాపురం దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఎద్దలపల్లి వాళ్ళు కృష్ణ కుమార్ రెడ్డి ఎద్దలపల్లి వాసులు దయచేసి ఎద్దలపల్లి వాసులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణ కుమార్ రెడ్డి, నీలం చిదంబరం రెడ్డి, ఆటో ఆదినారాయణ, ఆటో బాలకృష్ణ, ఆటో రమేష్, పులికి కృష్ణారెడ్డి, సురేష్, ఈరస్వామి, హనుమంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, నాగార్జున, ఇమాం సాబ్, సుధాకర, ఆటో రవికుమార్, సుదర్శన్, బాలకృష్ణ, కుమార ఆంజనేయులు, తేజ, కుమ్మర ప్రసాద్. జ్యోతి సంఘం తరఫున పెద్దలు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. వారికి కూడా వారి తరఫున స్వాగతం సుస్వాగతం. కత్రిమల వాళ్ళు రెడీగా ఉండండి. బాబు కత్రిమల వాసులు పార్టీలో చేరే వాళ్ళంతా డాన్స్ ముందరకు వచ్చి కన్వయించుకుని రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. బాబు దయచేసి దిప్సానిపల్లి గ్రామస్తులు ఎక్కడ ఉన్నారు డాన్స్ ముందరకు కావాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ పార్టీలో చేరే వాళ్ళందరూ కూడా దయచేసి ముందరకు రావాల్సిందిగా కోరుతున్నాం. దిప్సానిపల్లి సర్పంచ్ నాగేంద్ర, ఉప సర్పంచ్ వీరాంజనేయులు, వారి అధ్యక్షులు సురేంద్ర, ఉప సర్పంచ్ పైన ఉన్నది అధికారులు కాబట్టి జాగ్రత్తగా చూడాలా, కాబట్టి అందరూ సహకరించండి. దయచేసి దిగండి. శ్రీనివాసులు, బి సుంకన్న, బి వెంకటన్న, బి సుంకన్న, తిప్పయ్య, ఓపిలేసు, నరసింహుడు, శివయ్య స్వాగతం. వారి ముఖ్య బృందానికి కూడా స్వాగతం పలుకుతూ రాగండి కాలనీ వారు కొండూరు బబ్బులు, కె రమేష్, కె సూరి, కె రాము, కె అనిల్, ధన, రమేష్, శ్రీరంగయ్య చదువు శ్రీరంగయ్య, అభి, అంజి, శివ, నాగార్జున, వెంకటేష్, కవి. వైఎస్ఆర్ పార్టీలకు సాధారణంగా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. మిత్రాల రవి, ఓపిలేసు, రామయ్య, సురేంద్ర, సుధాకర్, రాజగోపాల్, నాగన్న, సురేష్, శేఖర, సుధాకర, ఆదినారాయణ, రవి, రసూల్, గోపాల్ అన్న, రసూల్, గోపాల్ అన్న, నాగముని, శంకర, రామన్న, నారాయణ స్వామి, జయరాముడు, నల్లప్ప, మల్లికార్జున, నాగార్జున, శ్రీనివాసులు, పరమేశ్, వెంకటేష్, బతకన్న, రామప్ప. దయచేసి దేవరపల్లి వాసులు పేర్లు చదివిన వాళ్ళంతా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కలవయ్య చూసుకోవాల్సిందిగా కోరుతూ
నెక్స్ట్ మాన్సూన్ మళ్ళీ వీరాంజనేయులు అయిపోయింది. మళ్ళీ చదువుతాం. మన్సూర్ మళ్ళీ అనుభవంలో దాదాపుగా 15 మంది సభ్యులు వైఎస్ఆర్ పార్టీలో చేయడం జరుగుతుంది. వీరాంజనేయులు, ఇస్మాయిల్, ఫకీర్ సాబ్, రంగా అట్లా దిగండి ముందు నుంచి అట్లా దిగండి. ఎస్సీ కాలనీ బాగుంది. ఎస్సీ కాలనీ బాగుంది. 4వ వార్డు ఎస్సీ కాలనీ బాగుంది. 4వ వార్డు ఎస్సీ కాలనీ దయచేసి పార్టీలో చేరే వాళ్ళంతా కూడా డాన్స్ ముందరికి రావాల్సిందిగా కోరుతూ ఎస్సీ కాలనీ వాసులు రాజు, వెంకట్, కోనేపల్లి శంకర్ నాయక్, లక్ష్మీ నాయక్, సీనియర్ నాయకులు వైఎస్ఆర్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. సుధీర్, కోనేపల్లి దయచేసి ఎస్సీ కాలనీ వాసులు ఎస్సీ కాలనీకి రామన్నా. 4th వార్డు ఎస్సీ కాలనీ వాళ్ళు రెడీగా ఉండండి. కొద్దిగా చేయి తీసుకుందాం. తులసి నాయక్, ఈశ్వర్ నాయక్, శ్రీనివాస్ నాయక్, చంద్రశేఖర్ నాయక్, భాస్కర్ నాయక్, హనుమంతు నాయక్, శ్రీ కుమార్ నాయక్, బాబు నాయక్, దుర్గా ప్రసాద్ నాయక్, అంజీ నాయక్, నాగేంద్ర నాయక్, నాగేష్ నాయక్, పుల్లా నాయక్ నాగేష్, రాజు నాగేష్, శంకర్ నాగేష్, స్వామి నాయక్, దిగవతాండ వాసులు స్వామి నాయక్, రాముడు నాయక్, దుర్గా నాయక్, శంకర్ నాయక్. దయచేసి తాండవాసులు కూడా ఎగవతాండ వాసులు కూడా సుంకప్ప, రమణ, హుసేన్, నారాయణ స్వామి, లాలప్ప, చంద్ర శేఖర్, భీమశేఖర, సురేష్, మహేష్, కాదవల్లి, రమేష్, ఈరస్వామి, పెద్దన్న, ఉపేంద్ర. దయచేసి ఓబులాపురం వాసులు అనుపల్లి దయచేసి నెక్స్ట్ అనుపల్లి వాసులు పిలిచడం జరుగుతా ఉంది. ఎక్కడున్న అనుపల్లి వాసులు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఎన్ నాయప్ప, గోపాల్, రామాంజనేయులు, కుమార్, పవన్ కుమార్, రవి, అంజయ్, ఓబ్లేసు, శ్రీనాథ్ రెడ్డి, రామగిరి శ్రీనాథ్ నాయకుడు, రామగిరి శ్రీనాథ్ రెడ్డి గారికి కూడా మీటింగ్పై రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి శ్రీనాథ్ రెడ్డి గారు ఎక్కడున్నా దయచేసి శ్రీనాథ్ రెడ్డి. థ్యాంక్ యూ శ్రీనాథ్ రెడ్డి. మీకు కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. సురేంద్ర, సీనా, అనుపల్లి యువకులు ఉత్సాహవంతులు వైఎస్ఆర్ పార్టీలో చేరడం సంతోషకరంగా ఉంది. వారిని కూడా వైఎస్ఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. కట్టికిందపల్లి దయచేసి కట్టికింద వాసులు కూడా డయాస్పురం. సరే థ్యాంక్ యూ. రామగిరి రామచంద్ర, రామగిరి రామాంజీ,
ఎద్దలపల్లి వెంకటరామరెడ్డి గారి వారి పుత్రుడు సూరప్ప. రావాల్సిందిగా కోర్చు. అలాగే సర్పంచ్ నరసింహ కూడా ముందుకు రావాల్సిందిగా కోర్చు. పెద్దలు వెంకటేష్ కాల వాసులు కూడా డాన్స్ ముందరగా రావాల్సిందిగా కోరుతూ అగ్రస్కాలం ఉప సర్పంచ్ రాజు ఎక్కడున్నా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చిన్నరాముడు, పుల్లాయప్ప, జె రాజశేఖర్, శ్రీకాంత్, వెంకటేష్, సుబ్బన్న, శివ. మామిడి రామకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మామిడి 18వ వార్డు ఊరికి ఆల్రెడీ 2 మంది పేరు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. శ్రేయోగు రాసి భూసి గారికి కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం. 3వ చేసి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అయిపోయింది. కోరుతున్న విజయభాస్కర్ రెడ్డి, సుబ్బరాయుడు, నాగేశ్వర రెడ్డి మాజీ సుబ్బరాయుడు మాజీ సురగడ్డ నాగేశ్వర రెడ్డి మాజీ డీలర్ శేఖర్ శేఖర్ కోరుతున్నాం. కాదా మామా ఇక శంకర్, పి వెంకటేశ్, కె నరేంద్ర రెడ్డి, కె సుకన్న, ఈశ్వర్ రెడ్డి, చిన్న చూడు తుల్లనా కొంచెం సరే రా చిన్న ఇక చిన్న ఇక్కడ చూడు చిన్న రైట్. వైఎస్ఆర్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కలువ వేయించుకోవడం జరుగుతుంది. రాజు గారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ రాజు గారు సీనియర్ నాయకులు తిప్పారెడ్డి అన్న గారిని వైఎస్ఆర్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ పార్టీ కన్వాయించినందుకు పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సాధారణంగా వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఎస్సీ కాలనీ కడ్డీలు రాదు వారి నృత్యం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కన్వా చేపిస్తూ వైఎస్ఆర్ పార్టీకి సాధారణంగా ఆహ్వానిస్తామని జరుగుతూ ఉంది. ఇప్పుడు కన్వా చేసే కార్యక్రమం అయిపోయిన తర్వాత కార్యక్రమంలో చాలా మంది టౌన్ నుంచి అయితేనేమి గ్రామాల నుంచి అయితేనేమి 5 సంవత్సరాల వై వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే కావాలని ఒక ఆకాంక్షతో ఈరోజు మనము ముందుకు పోయేదానికి మార్గం సుగమం అవుతుందని చెప్పేసి మాత్రం ఈ సభాముఖంగా నేను మనవి చేస్తా ఉన్నా. వైఎస్ఆర్ పార్టీ శ్రామికుడు సైనికుడు అని మాత్రం మీరు మర్చిపోకూడదు. శ్రామికుడు అని ఎందుకన్నానంటే
ఆ రోజు ఎలక్షన్లో మనం కష్టపడి పని చేస్తేనే మన ఎమ్మెల్యే గారు ఇంతకుముందు 40 నుంచి 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచినారు. ఆ శ్రామికతత్వం లేకపోకుండా పోతే గ్రామాల్లోనూ పట్టణాల్లో మనకు ప్రచారం భారీగా చేయకుండా పోతే కూడా మనకు కొంచెం మైనస్ అయ్యే పరిస్థితి ఉంది. సైనికుడు శ్రామికుడు ఇద్దరు ఒకటే, దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. కార్యకర్తలందరూ సైనికులుగా పనిచేసి రాబో కాలంలో ఎమ్మెల్యే గారిని మళ్ళీ 5 సంవత్సరాల పాటు మనము కొనసాగించి పామిడి పట్టణం అయితేనేమి, రూరల్ గ్రామాలు అయితేనేమి అభివృద్ధి ప్రయాణంలో పయనించడానికి మనందరి తోడ్పాటు తీసుకోవాలని కోరుతూ ఈరోజు చెన్నకేశ్వర రెడ్డి గారు కూడా ఈ సభాముఖంగా మేము కూడా కొంతవరకు ఆయన కూడా సహాయ సహకారాలు సలహాలు ఇచ్చేదానికి ఈ సభాముఖంగా 2 మాటలు మాత్రమే మాట్లాడదలుచుకున్నా. ఈ వ్యక్తులకు రకరకాల ఆలోచనలతో రకరకాల వార్తలతో ఈరోజు సతమతమవుతున్న పరిస్థితుల్లో ఈరోజు మన పార్టీగానే చూసి అందరినీ సమిష్టిగా కలిసిమెలిసి పోయి పార్టీని బలోపేతం చేసుకునే దానికి మాత్రం మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ సభాముఖాన్ని మనం చేస్తా ఉన్నాం. మరి అన్న చెన్నకేశ్వర రెడ్డి గారు మరి ఇప్పుడు మాట మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం కార్యకర్తలు ఉద్దేశించి. నన్ను నా నాయకత్వాన్ని నమ్మి నేను ముందు నుంచి కాంగ్రెస్లో ఉండేవాడిని, మళ్ళా వైఎస్ఆర్ కూడా అమ్మగా పనిచేశాను. నా పరిస్థితులు సరిగా లేక వేరే చోట ఉండాల్సి వచ్చింది. తిరిగి నా కుటుంబంలో చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను నా నాయకత్వాన్ని నమ్మి ఇంతమంది చేరికలు భారీ ఎత్తున జనాలు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మన ఎమ్మెల్యే గారు ఎందుకు నువ్వు అక్కడ ఉన్నావు, తిరిగి మన పార్టీలోకి వచ్చి అని చెప్తే మన మండల నాయకులు కూడా ప్రోత్సాహంతో నేను మరి తిరిగి మన సొంత ఇంటికి చేరుకున్నాను. నేను ఎల్లవేళలా మీకు వెంట ఉండి మీకు ఏమైనా పని ఉన్నా కూడా మండల లీడర్లతోనో సర్పంచులతోనో ఎంపీటీసీలతోనో అందరినీ ఒక శుభం ఇంతకుముందు నేను చెప్తా ఉన్నాను, మనమందరం కూడా ఒక పార్టీలో చేరినప్పుడు నాయకులు ముఖ్యం కాదు, పార్టీని నమ్ముకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మరి నాయకులు ఉంటాం పోతాం, మరి పార్టీ మాత్రం చిరస్థాయిగా ఉంటుందని కూడా మనందరికీ తెలుసు. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు నిదర్శనంగా ఇప్పుడు పడుతున్న వర్షాలే నిదర్శనం. అదే చంద్రబాబు గారి పీరియడ్ లో వర్షాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసి సంవత్సరాలుగా మరి వర్షాలు రాక రైతులు మరి ప్రజలందరూ కూడా అల్లాడిపోయిన పరిస్థితి ఆ రోజు చూస్తే, ఈ రోజు సకాలంలో వర్షాలు పడతా ఉన్నాయి, సమృద్ధిగా వర్షాలు పడతా ఉన్నాయి, రైతులకు బోర్లలో నీళ్లు కూడా సమృద్ధిగా వస్తా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మరి కుంటలు చెరువులు నీళ్లతో నిండి మరి సస్యశ్యామలంగా కనబడుతున్న మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. పాలించే రాజు మంచివాడైతే తప్పకుండా రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే దానికి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకు నిదర్శనమే ఈ రోజు మనకు పడుతున్న వర్షాలను కూడా మనం అందరం కూడా గుర్తుంచుకోవాలా. మనం చూసాం, ఒక పక్క కరోనా మహమ్మారి వెంటబడి మనందరూ కూడా ఎన్నో వందలాది మంది ప్రాణాలను మరి వేలాది మంది ప్రాణాలను తీసుకున్న విషయానికి వస్తే, ఆ రోజు కూడా ఉన్నాను, పొదుపు రుణాల మాఫీ అయితేనేమి, అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి అయితేనేమి, మన పిల్లల చదువు కోసం ఆయన చేస్తున్న నాడు నేడు కార్యక్రమం ద్వారా ఈ రోజు ఎన్నో బళ్ళు మనము ప్రభుత్వం చూసారా మీరు ఇంతకు ముందు నేను అడుగుతా ఉన్నాను. ఎప్పుడు చూసినా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా మాట్లాడడం తప్ప
వాళ్ళు ప్రజలకు చేసిన మేలంటూ ఏదీ లేదని మనందరికీ తెలుసు. ఈరోజు మనం అందరం కూడా గుర్తుంచుకోవాలా. చాలా మంది ఈ మధ్య కాలంలో పెన్షన్లు పోయినాయి, పెన్షన్లు ఇంకా మళ్ళా రావని చెప్తున్నారు. నేను ఈ వేదిక మీద నిలబడి చెప్తా ఉన్నాను, పెన్షన్లు పోయిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళా కేవలం 15-20 రోజుల లోపల ప్రతి ఒక్కరికి తిరిగి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నాను. కేవలం ఒక క్రమబద్ధీకరణ చేయాలనే ఉద్దేశంతో ఆధార్ కార్డుతో లింకు చేయాలని ఈకేవైసీ అనే కార్యక్రమం ద్వారా అందరికీ కూడా రాబోయే దినాల్లో ఒక భద్రత క్రమబద్ధంగా ముందుకు పోవాలనే ఆలోచనతో చేసిన పని వల్ల కొంత ఆలస్యమైన మాట వాస్తవమే కానీ మరి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు గొంతు దించుకొని చెప్తున్న మాదిరిగా ఏమి ఎవరి పెన్షన్లు పోవు, అందరికీ కూడా మంచి జరుగుతుందని కూడా నేను ఈ సభాముఖంగా మీకు చెప్తా ఉన్నాను. ఈ రకంగా మన ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా మరి ఉన్న ఈ సమయంలో వీటన్నిటిని కూడా మనం గుర్తుంచుకొని మరి ఎప్పుడు కూడా సహకారాన్ని ఇంతకుముందు ఎన్నికల్లో మాకు అందించిన మాట కూడా వాస్తవమే. రాబోయే దినాల్లో కూడా ఆయన సహకారం సంపూర్ణంగా ఉంటుందని కూడా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు ఆయన రాక చాలా సంతోషకరమైన విషయం. కొంతమందికి ఇబ్బందికరమై మరి ఉండొచ్చేమో కానీ నేను ఒకటి చెప్తా ఉన్నాను, పార్టీకి సేవలు చేసిన వాళ్ళని ఎవరిని కూడా పార్టీ మర్చిపోయే ప్రసక్తే లేదు. ఈరోజు చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఎవరు కూడా ఆ రకంగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పార్టీకి నమ్మకంతో విశ్వాసంతో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మా వెంట నడిచినారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అన్ని కొద్ది రోజుల లోపల అన్ని సరుకులు సర్దుకుంటాయి. కొంత మీకు అందరికీ ఇప్పటికే విషయం అర్థమైంటుంది. కొన్ని కారణాల వల్ల మన సీనియర్ అంటే పార్టీలో ముందు నుంచి ఉన్న నాయకుడు ఈ రోజు ఈ కార్యక్రమం లేకపోవడం కూడా మనకందరికీ కూడా బాధాకరమే. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొంత సమన్వయ లోపంతో మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం అనేది మనం అందరం కూడా కొంత లోటు అయినప్పటికీ కూడా అన్ని విషయాలు కూడా త్వరలోనే సర్దుకుంటాయి. అందరూ కూడా భారీ భారీ అని ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముల వాళ్ళు వెలిగే పరిస్థితి ఈ పార్టీలో కొనసాగిస్తామని కుటుంబంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములు కూడా కథలు చూసుకునే పరిస్థితి ఎప్పటికీ ఉండకూడదు. అది మంచిది కాదని కూడా ఈ సభాముఖంగా చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా ఈరోజు ఈ సభాముఖంగా నేనున్నంత వరకు పార్టీలో భిన్నాభిప్రాయాలు లేకుండా తప్పకుండా పార్టీకి మేలు చేసే కార్యక్రమం, పార్టీకి మేలు చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తా. తప్పకుండా ఏ నమ్మకంతో విశ్వాసంతో వచ్చినారో వాళ్ళందరికీ కూడా ఎంత ఉండి ఖచ్చితంగా నా వంతు సహాయాన్ని అందించడమే కాదు, వాళ్ళ కుటుంబంలో ఒక్కరిగా ఉంటూ వాళ్ళకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ కష్టాన్ని నాదిగా తీసుకుని తప్పకుండా మీకు రాబోయే దినాల్లో మంచి చేసే విధంగా ముందుకు సాగుతానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే బాగా కాలాతీతమైంది, మరి అందరికీ కూడా ఆకలిస్తా ఉంది. నేను ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నాను, చివరిగా పార్టీలో చేరిన వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఏదో బలవంతానో లేకపోతే అయిష్టంగానో మరి ఎవరు ఆ రకంగా ఎవరు కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి రాలేదు. అలాగపోయినప్పటికీ దాదాపుగా నాకు తెలిసి ఒక 300 నుంచి 400 మంది పార్టీలో ఈరోజు కొంత మరి నాయకులు అనుచర సహచర వర్గాలు అందరూ కూడా పార్టీలోకి రావడం చాలా సంతోషకరం. నేను వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఎప్పుడు కూడా ఒక కార్యక్రమంలో ఇంత పెద్ద స్టేజ్ లో మరి మీరందరూ కూడా కడువ కప్పుకున్నారు. రేపొద్దున ఎవరో వస్తాడు, నేను అది ఇస్తా మళ్ళా ఇది చేస్తా అది చేస్తానని కలిపల్లి మాటలు చెప్పే పరిస్థితి ముందుకు రావచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి,
ఏ నమ్మకంతో విశ్వాసంతో వచ్చినారో ఆ పార్టీని నమ్ముకోండి. ఈ రోజు చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది, అధికారంలో ఉండి తీరుతుందని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇందుకు నిదర్శనం ఆయన చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఈ రోజు ప్రజలు అనుభవిస్తున్న సంక్షేమ ఫలాలే అందుకు నిదర్శనం అని కూడా చెప్తా ఉన్నాను. ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మొక్కవాని ధైర్యంతో మరి ముందుకు అడుగులు వేస్తూ నేను ప్రజలకు అండగా ఉంటా, ప్రజలే నా యొక్క సర్వస్వం అని భావించి మరి ఎక్కడ కూడా మెడ తిప్పుకోకుండా మరి ముందుకు సాగుతున్న వ్యక్తి మన నాయకుడు కాబట్టి ఆయనకున్న నమ్మకం విశ్వాసం ఎప్పుడు చాలా మంది మన పార్టీకున్న ఏకైక మరి వీక్నెస్ ఏమప్ప అంటే మేము చెప్పింది ఎప్పుడు కూడా చెప్పుకోము. తెలుగుదేశం పార్టీ మాదిరి పసుపు కుంకుమ ఇస్తే పసుపు కుంకుమ ఇచ్చినామని దప్పాలు గుర్తు పెట్టుకుని ప్రజల పార్టీకి అండగా నిలుస్తారు అనే ధైర్యంతో ముందుకు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి పెద్ద ఎత్తున అంతకు మించి ప్రపంచం సృష్టిస్తుందనే నమ్మకం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇక్కడ పోటీ చేసేదానికి కూడా భయపడే పరిస్థితి కూడా త్వరలో వస్తుందని కూడా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు దాదాపుగా పామిడి మండలంలో పామిడి టౌన్లో వందలాది మంది చేరడం, ఇంతకుముందు మన పార్టీలోకి వచ్చి మన పార్టీకి సహకరించిన వాళ్ళు ఇస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భరత్, శంకరయ్య, చిన్న, పురుషోత్తం వీరు కూడా మేము సైతం అంటూ వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరుగుతా ఉంది. వారిని కూడా వైఎస్ఆర్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. వారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కండవా వేస్తూ వైఎస్ఆర్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ చంద్రకేశ్వర రెడ్డి గారు భోజనాలు ఏర్పాటు చేశారు. 10 వ్యక్తులు భోజనాలు తిని వెళ్ళాలని కోరుతున్నాం. ఎంతో ఆలస్యమైనప్పటికీ ఎమ్మెల్యే గారికి శాల్వాతో సత్కరిస్తున్నారు. అలాగే శ్రీనాథ్ రెడ్డి గారు కూడా ఎంతో ఆలస్యమైనప్పటికీ నాయకులు, పెద్దలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ లేక హలో, పామిడి మండల ప్రజలందరూ నిదానంగా భోజనం చేసి ఎక్కువ తోసలుకోకుండా అందరూ ఉండండి, బాగా హ్యాపీగా. DJ Sandeep Pigi.
సీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న కడుపేదల కంటి పాప మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జోరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం నీ అడ్డ మా జగనన్న మానవాళికి ఆదర్శం నీవేనన్నా ఆడబిడ్డలకు అన్నా మన జగనన్న అమ్మలకు ఆసరాయే మన జగనన్న అడిగింది ఇస్తడు మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తలరాత రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న పల్లె మనసు గల్లోడు మన జగనన్న అతను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న గుండె గుండెలొకటి చేసి మన జగనన్న వైసీపీ జెండనెత్త మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా చిన్న కెరటము మా జగనన్న ప్రజల వైపే నిత్యం నిలిచావన్నా నవరత్నాల పథకాలను తెచ్చావన్నా కలు దిక్కులు దీవించగా గెలిచిరా అన్నా